హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ జిల్లా కోర్టు పరీక్షల్లో ఇండియన్ హిస్టరీ టాపిక్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి జైనిజం అండ్ బుద్ధిజంకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. సో ముందుగా జైనిజంకి సంబంధించిన బిట్స్ చూద్దాం. ఆ తర్వాత బుద్ధిజంకి సంబంధించిన బిట్స్ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ జైనిజం అని అడిగారు. జైన మత స్థాపకుడు ఎవరు అని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో జైన మతాన్ని ఎవరు స్థాపించారు అంటే రిషబ్ దేవ స్థాపించారండి. ఓకే, రిషబ్ దేవ జైన మతాన్ని స్థాపించడం జరిగింది. సో రిషబ్ దేవ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ జైనిజం అండ్ హీ వాజ్ ఆల్సో ది ఫస్ట్ తీర్థంకర. హీ ఆల్సో నోన్ యాజ్ ఆదినాథ్. జైన మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే రిషబ్ దేవ అండి. సో ఈయన్ని తొలి తీర్థంకరుడు అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఆయనను ఆదినాథ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరొక ప్రశ్న వచ్చేసి హూ ఈజ్ కన్సిడర్డ్ ది రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఓకే, జైన మతానికి నిజమైనటువంటి స్థాపకుడు ఎవరు అని ఎవరిని భావిస్తారు అంటే మహావీర్ స్వామిని ఇక్కడ జైన మతానికి సంబంధించి నిజమైనటువంటి స్థాపకుడిగా భావిస్తారు. మహావీర్ స్వామిని నిజమైనటువంటి స్థాపకుడిగా భావిస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మహావీర్ స్వామి ఈజ్ కన్సిడర్డ్ టు బి ది రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. హీ వాజ్ బోర్న్ ఇన్ 540 BC ఎట్ కుందగ్రామ్, వైశాలి. హీజ్ చైల్డ్హుడ్ నేమ్ వాజ్ వర్ధమాన్. ఓకే, సో మహావీర్ స్వామిని జైన మతానికి సంబంధించి నిజమైనటువంటి స్థాపకుడిగా భావిస్తారు. ఇతడు క్రీస్తు పూర్వం 540లో కుందుగ్రామ్, వైశాలిలో జన్మించడం జరిగింది. ఇతని చిన్ననాటి పేరు వచ్చేసి వర్ధమాన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ తీర్థంకరాస్ ఆర్ దేర్ ఇన్ జైనిజం. జైన మతంలో తీర్థంకరులు ఎంతమంది ఉన్నారు? మొత్తం 24 మంది తీర్థంకరులు అయితే ఉంటారండి జైన మతంలో. ఓకే, మొత్తం 24 మంది తీర్థంకరులు అయితే ఉంటారు. సో ఆ తీర్థంకరులు ఏంటని చూస్తే దేర్ ఆర్ 24 తీర్థంకరాస్ ఇన్ జైనిజం. ది ఫస్ట్ తీర్థంకర వాజ్ రిషబ్ దేవ్. ది 23rd తీర్థంకర వాజ్ పార్శ్వనాథ్. ది 24th తీర్థంకర వాజ్ మహావీర్ స్వామి. ఓకే, సో జైన మతంలో 24 తీర్థంకరులు ఉన్నారు. మొదటి తీర్థంకరుణ్ణి రిషబ్ దేవుడు అని అంటారు. 23వ తీర్థంకరుణ్ణి పార్శ్వనాథుడు అని అంటారు. 24వ తీర్థంకరుణ్ణి మహావీర్ స్వామి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హూ వాజ్ ది మదర్ ఆఫ్ మహావీర్ స్వామి. మహావీర్ స్వామి తల్లి ఎవరు? సో మహావీర్ స్వామి తల్లి వచ్చేసి త్రిశాల అండి. సో త్రిశాలని మహావీర్ స్వామి యొక్క తల్లిగా చెప్తారు. సో మహావీర్స్ ఫాదర్ నేమ్ వాజ్ సిద్ధార్థ అండ్ మదర్స్ నేమ్ వాజ్ త్రిశాల. యశోద వాజ్ హిజ్ వైఫ్ అండ్ ప్రియదర్శిని వాజ్ హిజ్ డాటర్. ఓకే, మహావీర్ స్వామికి సంబంధించినటువంటి ఫాదర్ నేమ్ వచ్చేసి
సిద్ధార్థ అండి. మదర్ నేమ్ త్రిశాల. సో మహావీర్ స్వామి యొక్క భార్య పేరు వచ్చేసి యశోద. మహావీర్ స్వామికి సంబంధించిన డాటర్ నేమ్ అంటే కూతురు పేరు ప్రియదర్శి. ఓకే, ప్రియదర్శిని. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది త్రిరత్న ఆఫ్ జైనిజం. జైన మతంలోని త్రిరత్నంలో ఎవరిని చేర్చరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ప్లెనేషన్లో చూస్తే త్రిరత్నాస్ ఏంటంటే జైన మతంలో రైట్ యాక్షన్, రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్ అనేది ఈ 3 ఉంటాయి. అయితే ఇక్కడ సరైన ప్రసంగం అంటే రైట్ స్పీచ్ అనేది త్రిరత్నాస్లో మెన్షన్ చేయలేదన్నమాట. కాబట్టి ఆప్షన్ 4 దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ది త్రిరత్న ప్రిన్సిపల్స్ ఆఫ్ జైనిజం ఇంక్లూడ్ రైట్ నాలెడ్జ్, రైట్ ఫిలాసఫీ, రైట్ కండక్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి త్రిరత్నాస్లో ఉండేటువంటి 3 ముఖ్యమైనటువంటి సూత్రాలు అన్నమాట. సో ఈ సూత్రాల్లో మనకి స్పీచ్ గురించి ఇవ్వలేదు కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది వర్డ్ ఫర్ కంప్లీట్ నాలెడ్జ్ ఇన్ జైనిజం. జైన మతంలో సంపూర్ణ జ్ఞానం అనేటువంటి పదం ఏమిటి అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి కైవల్య అండి. సో కైవల్యాన్ని ఇక్కడ చూసుకుంటే సంపూర్ణ జ్ఞానం అని చెప్పేసి దీనికి సంబంధించిన జైన మతంలో పిలుస్తారు. సో మహావీర్ స్వామి అటైన్డ్ నాలెడ్జ్ వైల్ డూయింగ్ పీనెన్స్ అండర్ ది సాల్ ట్రీ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ రిజుపాలిక. ఇన్ జైనిజం కంప్లీట్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ కైవల్య. మహావీర్ స్వామి రిజుపాలిక నది ఒడ్డున ఉన్నటువంటి సాల్ చెట్టు కింద తపస్సు చేస్తూ జ్ఞానాన్ని పొందాడు. జైన మతంలో సంపూర్ణ జ్ఞానాన్ని కైవల్య అని చెప్పేసి అంటారనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ లాంగ్వేజ్ డిడ్ మహావీర్ స్వామి గివ్ హిజ్ ఫస్ట్ సెర్మన్. మహావీర్ స్వామి తన మొదటి ప్రసంగాన్ని ఏ భాషలో ఇచ్చాడు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ప్రాకృతి భాషలో ప్రాకృతి లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాకృతి లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందని ఒక లిపి అనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో మహావీర్ స్వామి గేవ్ హీజ్ ఫస్ట్ సెర్మన్ ఇన్ ప్రాకృతి లాంగ్వేజ్ అట్ రాజ్గిర్ అండ్ ది లాస్ట్ సెర్మన్ వాజ్ గివెన్ ఇన్ పావాపూరి. మహావీర్ స్వామి రాజ్గిర్లో ప్రాకృత భాషలో తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. పావాపూరిలో చివరి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వేర్ డిడ్ మహావీర్ స్వామి డై నిర్వాణ అట్ ది ఏజ్ ఆఫ్ 72. మహావీర్ స్వామి నిర్వాణ అయింది 72 ఏళ్ల వయసులో ఎక్కడ మరణించాడు అని చెప్పేసి అడిగారు. సో మనం ఇందాకే చూసాం పావాపూరిలో ఆయన మరణించడం జరిగింది. సో పావాపూరిలో ఆయనైతే మరణించారనమాట. సో హీ డైడ్ నిర్వాణ ఇన్ 468 BC ఎట్ పావాపూరి బీహార్లో ఉన్నటువంటి పావాపూరిలో ఆయన మరణించడం జరిగిందనమాట. 468 BCలో మరణించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ది సింబల్ ఆఫ్ రిషబ్ దేవ ది ఫస్ట్ జైన్ తీర్థంకర. మొదటి జైన తీర్థంకరుడైనటువంటి రిషబ్ దేవ యొక్క చిహ్నం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి బుల్ అండి, అంటే ఎద్దు అనమాట. సో ఇక్కడ చూడండి దేర్ ఆర్ 24 తీర్థంకరాస్ ఇన్ జైనిజం. ది సింబల్ ఆఫ్ ది ఫస్ట్ తీర్థంకర రిషబ్ దేవ్ వాజ్ ది బుల్. ది సింబల్ ఆఫ్ ది 23rd తీర్థంకర పర్శ్వనాథ్ వాజ్ ది స్నేక్. ది సింబల్ ఆఫ్ ది 24th తీర్థంకర మహావీర్ స్వామి ఈజ్ ఏ లయన్. ఓకే, మహావీర్ స్వామి యొక్క ఇక్కడ చూసుకుంటే సింబల్ వచ్చేసి లయన్ అనమాట. 23rd తీర్థంకర అయినటువంటి పర్శ్వనాథ్కి సంబంధించినటువంటి సింబల్ వచ్చేసి స్నేక్, పాము. ఇంకా 24th తీర్థంకరాస్లో మొదటి తీర్థంకరుడైనటువంటి రిషబ్ దేవ్కి సంబంధించినటువంటి సింబల్ బుల్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది జైన్ టెంపుల్ ఆఫ్ దిల్వారా లొకేటెడ్. దిల్వారాలోని జైన దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఉందండి. సో రాజస్థాన్ రాష్ట్రంలో మనకి ఈ జైన దేవాలయం అయితే ఉంది. ది ఫేమస్ జైన్ టెంపుల్ ఆఫ్ మౌంట్ ఆబు దిల్వారా ఇన్ రాజస్థాన్ ఈజ్ సిచ్యువేటెడ్. ది జైన్ టెంపుల్స్ ఎట్ ఖజురాహో ఇన్ మధ్యప్రదేశ్ వర్ బిల్ట్ బై ది చండేలా రూలర్స్. ఓకే, మధురా వాజ్ ది మెయిన్ సెంటర్ ఆఫ్ జైనిజం డ్యూరింగ్ ది మౌర్య పీరియడ్. ఓకే, రాజస్థాన్లోని మౌంట్ అబు దిల్వారాలోని ప్రసిద్ధ జైన దేవాలయం ఉంది. మధ్యప్రదేశ్లోని ఖజురాహోలోని జైన దేవాలయాలను చందేలా పాలకులు నిర్మించారు. మౌర్యుల కాలంలో జైన మతానికి మధుర ప్రధాన కేంద్రంగా ఉండేదన్నమాట. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే విత్ ది ఎంకరేజ్మెంట్ చముండా ది కొలసల్ బాహుబలి స్టాట్యూ కోటేశ్వర్ వాజ్ బిల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది 10th century అట్ శ్రవణ బెలగోలా కర్ణాటక. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి 10th centuryలో కర్ణాటకలో శ్రవణ బెలగోలాలో మనకి ఈ బాహుబలి అనేటువంటి అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా జైన్ లిటరేచర్ ఈజ్ కాల్డ్ ఆగమ్. జైన్ లిటరేచర్ని ఆగమ్ అని చెప్పేసి పిలుస్తారు.
ది ఆథర్ ఆఫ్ ది జైన్ టెక్స్ట్ కల్పసూత్ర ఈజ్, దీని యొక్క ఆథర్ వచ్చేసి భద్రబాహు అనమాట. భద్రబాహు దీన్ని కల్పసూత్ర అనేటువంటి ఒక జైన్ టెక్స్ట్ని రాయడం జరిగింది. దాని యొక్క ఆథర్ భద్రబాహు. ఇన్ విచ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ జైన్ లిటరేచర్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ప్రాకృతి అండ్ అర్ధమగాది అనేది సో జైన్ లిటరేచర్కి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ అనమాట. స్క్రిప్ట్ ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ది ఫస్ట్ అసోసియేషన్ ఆఫ్ జైనిజం టేక్ ప్లేస్. జైన మతం యొక్క మొదటి అనుబంధం ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. సో అది పాటలీపుత్రలో జరిగిందండి. పాటలీపుత్రలో మనకి జైన మతం యొక్క మొదటి అనుబంధం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ది ఫస్ట్ కాంగ్రిగేషన్ వాజ్ హెల్డ్ ఎట్ పాటలీపుత్ర ఇన్ 300 BC. ఇట్ వాజ్ ప్రిస్క్రైబ్డ్ ఓవర్ బై ది స్థూలభద్ర. ఓకే, ది సెకండ్ అసోసియేషన్ వాజ్ హెల్డ్ ఎట్ వల్లభి ఇన్ గుజరాత్ ఇన్ 512 AD. ఇట్ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై ది దేవర్షి క్షేమసరామన్ అనమాట. క్షేమసరామన్. ఓకే, క్షేమసరామన్ అనేటువంటి వారు దీన్ని అధ్యక్షత వహించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం బుద్ధిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఇప్పటివరకు జైనిజంకి సంబంధించినవి చూద్దాం. ఇప్పుడు బుద్ధిజానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధ మత స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. బౌద్ధ మతాన్ని స్థాపించింది గౌతమ బుద్ధుడు అండి. సో గౌతమ బుద్ధుడు ఈ బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. ది ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం వాజ్ గౌతమ్ బుద్ధ. హీ వాజ్ బోర్న్ ఇన్ 563 BC ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ లుంబిని ఇన్ కపిలవస్తు. ఓకే, బౌద్ధ మత స్థాపకుడు గౌతమ్ బుద్ధుడు. ఇతడు క్రీస్తు పూర్వం 563లో కపిలవస్తులోని లుంబిని అనేటువంటి ప్రదేశంలో జన్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధాస్ ఫాదర్. గౌతమ బుద్ధుని తండ్రి పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో గౌతమ బుద్ధుని తండ్రి పేరు శుద్ధోదన అండి. శుద్ధోదనుడు గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి తండ్రి. సో గౌతమ్ బుద్ధాస్ ఫాదర్ నేమ్ వాజ్ శుద్ధోదన అండ్ హిజ్ మదర్ నేమ్ వాజ్ మాయాదేవి. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హిజ్ మదర్ హీ వాజ్ బ్రాట్ అప్ బై హిజ్ స్టెప్ మదర్ ప్రజాపతి గౌతమి. ఓకే, సో తన యొక్క తల్లి చనిపోయిన తర్వాత ప్రజాపతి గౌతమి అనేటువంటి యొక్క స్టెప్ మదర్. ఓకే, సో ఆయన్ని చూసుకోవడం జరిగిందనమాట. సో స్టెప్ మదర్ అంటే పిన్ని అని కూడా వస్తుంది, పిన్ని లేదా చిన్నమ్మ ఈ విధంగా వస్తుంది. సో హిజ్ వైఫ్స్ నేమ్ వాజ్ యశోధర అండ్ సన్ వాజ్ రాహుల్. ఓకే, గౌతమ్ బుద్ధునికి సంబంధించినటువంటి వైఫ్ పేరు వచ్చేసి యశోధర, కొడుకు పేరు వచ్చేసి రాహుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ కాల్డ్ ది లైట్ ఆఫ్ ఏషియా. దేనిని లైట్ ఆఫ్ ఏషియా అంటారు అని చెప్పేసి అడిగారు. గౌతమ బుద్ధుడిని లైట్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, గౌతమ బుద్ధుడిని లైట్ ఆఫ్ ఏషియా అని పిలుస్తారు. ది లైట్ ఆఫ్ ఏషియా ఈజ్ కాల్డ్ గౌతమ్ బుద్ధ. ఈజ్ చైల్డ్హుడ్ నేమ్ వాజ్ సిద్ధార్థ. ఓకే, గౌతమ బుద్ధుడిని లైట్ ఆఫ్ ఏషియా అని పిలుస్తారు. అలాగే ఈయన యొక్క చిన్నప్పటి పేరు ఏంటంటే సిద్ధార్థ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫస్ట్ గురు ఆఫ్ మహాత్మా బుద్ధ. మహాత్మా బుద్ధుని మొదటి గురువు ఎవరు. సో ఇక్కడ చూసుకుంటే అలర్కాలం అనేటువంటి అతను మహాత్మా బుద్ధునికి సంబంధించి మొదటి గురువు అనమాట. ది ఫస్ట్ గురు ఆఫ్ మహాత్మా బుద్ధ వాజ్ అలరకాలం. హీ టాట్ సఖ్య ఫిలాసఫీ టు మహాత్మా బుద్ధ. ఓకే, మహాత్మా బుద్ధకి సఖ్య అనేటువంటి తత్వాన్ని నేర్పించడం జరిగింది. సో మహాత్మా బుద్ధ ఫస్ట్ గురువు వచ్చేసి అలరకాలం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ మహాత్మా బుద్ధ అటైన్ ఎన్లైట్మెంట్. మహాత్మా బుద్ధుడు జ్ఞానోదయం ఎక్కడ పొందాడు అంటే బోధ్గయాలో పొందాడండి. సో బుద్ధగయ లేదా బోధ్గయాలో తను జ్ఞానోదయం పొందడం జరిగిందని అంటారు. 29 సంవత్సరాల్లో ఇంటి త్యాగం, దీనిని బౌద్ధ మతంలో మహాభినిష్క్రమణ అని చెప్పేసి పిలుస్తారు. మహాత్మా బుద్ధుడు తన 35వ ఏట నిరంజన నది ఒడ్డున రావి చెట్టు కింద ఉన్నటువంటి బోధ్గయ బీహార్ ప్రదేశంలో జ్ఞానోదయం పొందాడు. జ్ఞానోదయం పొందినటువంటి తరువాత సిద్ధార్థుడు బుద్ధుడు అని పిలువబడ్డాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ మహాత్మా బుద్ధ గేవ్ హిస్ ఫస్ట్ సర్మన్. మహాత్మా బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చాడు. తన యొక్క మొదటి ఉపన్యాసాన్ని సార్నాథ్లో ఇవ్వడం జరిగిందండి. సో సార్నాథ్లో తన యొక్క మొదటి ఉపన్యాసాన్ని ఇచ్చాడు. సో మహాత్మా బుద్ధ గేవ్ హిస్ ఫస్ట్ సర్మన్ ఇన్ పాలీ లాంగ్వేజ్ ఎట్ సార్నాథ్. దిస్ ఈజ్ కాల్డ్ ధమ్మచక్ర టర్నింగ్. మోస్ట్ ఆఫ్ ది సర్మన్స్ వర్ గివెన్ ఇన్ శ్రవస్తి. మహాత్మా బుద్ధుడు సార్నాథ్ వద్ద పాళీ భాషలో తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. దీన్నే ధమ్మచక్ర మలుపు అంటారు. శ్రావస్తిలో ఎక్కువ ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది 3 జ్యువెల్స్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధ మతంలో 3 రత్నాల్లో ఏది చేర్చబడలేదు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బుద్ధ, సంఘ, ధర్మ అనేవి బౌద్ధ మతంలో 3 రత్నాలు అనమాట. సో ఇక్కడ మనకి దర్శనం అనేది ఇవ్వలేదు కాబట్టి సో మనకి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ద 3 జ్యువెల్స్ ఆఫ్ బుద్ధిజం, బుద్ధ, ధమ్మ అండ్ సంఘ. 3 రత్నాలుగా చెప్పుకునేటువంటివి ఏంటంటే బౌద్ధం, బుద్ధుడు, ధర్మం అనేది. సో దీనికి బౌద్ధ మతంలో బుద్ధుడు, ధర్మం మరియు సంఘం అనేది బౌద్ధ మతంలో 3 రత్నాల్లో ఈ 3 రత్నాలు అనమాట అవి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ లార్డ్ బుద్ధ అటైన్ సాల్వేషన్, మహాపరినిర్వాణ. బుద్ధ భగవానుడు మోక్షం, మహాపరినిర్వాణ ఎక్కడ పొందాడు అని చెప్పేసి అడిగారు. సో మహాపరినిర్వాణ ఎక్కడ పొందాడు అంటే కుషినగర్లో అండి. సో కుషినగర్లో మహాపరినిర్వాణ అయితే పొందడం జరిగింది. లార్డ్ బుద్ధ అటైన్డ్ సాల్వేషన్, మహాపరినిర్వాణ ఇన్ 483 BC అట్ ది ఏజ్ ఆఫ్ 80. బుద్ధ భగవానుడు క్రీస్తు పూర్వం 483లో తన 80వ ఏట మోక్షం పొందడం జరిగింది. దాన్ని మహాపరినిర్వాణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, టు విచ్ రిలీజియన్ ఈజ్ ది త్రిపిటక స్క్రిప్చర్ రిలేటెడ్. త్రిపిటక గ్రంథం ఏ మతానికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథం అనమాట. సో త్రిపిటకలో మనకి ఇక్కడ చూసుకుంటే వినయ పితాక, సూత్ర పితాక, అలాగే అభిధమ్మ పితాక అని చెప్పేసి ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టేక్ ప్లేస్. మొదటి బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది. మొదటి బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది అంటే రాజగృహలో జరిగిందండి. రాజగృహలో మొదటి బౌద్ధ మండలి అయితే జరిగింది. సో క్రీస్తుపూర్వం 483లో అజాతశత్రుని కాలంలో రాజగిరిలో మొదటి బౌద్ధ మండలి జరిగింది. దానిని అధ్యక్షుడు మహాకశ్యప్ అనమాట. మహాకశ్యప్ దాని యొక్క అధ్యక్షుడిగా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ది సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టేక్ ప్లేస్. రెండవ బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. సో రెండవ బౌద్ధ మండలి వైశాలిలో జరిగిందండి. వైశాలిలో రెండవ బౌద్ధ మండలి అయితే జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే ది సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్ వైశాలి ఇన్ 383 BC ఎట్ ది టైమ్ ఆఫ్ కాలాశోక. ఇట్స్ ప్రెసిడెంట్ వాజ్ సబ్బాకామి. ఓకే. 383 BCలో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది మనకి వైశాలిలో జరిగింది. సో కాలాశోక టైంలో జరిగిందనమాట. దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి సబ్బాకామి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ది థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టేక్ ప్లేస్ అని చెప్పేసి అడిగారు. మూడవ బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది అంటే ఇది పాటలీపుత్రాలో జరిగిందండి. పాటలీపుత్రాలో మూడవ బౌద్ధ మండలి జరిగింది. మూడవ బౌద్ధ మండలి క్రీస్తుపూర్వం 255లో నిర్వహించబడింది. ఇది అశోక చక్రవర్తి పాలనలో పాటలీపుత్రలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ది ఫోర్త్ బౌద్ధిస్ట్ కౌన్సిల్ టేక్ ప్లేస్. 4వ బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది. ఈ 4వ బౌద్ధ మండలి కాశ్మీర్లో జరిగిందండి. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చివరి బౌద్ధ మండలిగా పరిగణించబడేటువంటి 4వ బౌద్ధ మండలి కుషాను చక్రవర్తి కనిష్క పాలనలో జరిగిందనమాట. ఈ మండలిని కాశ్మీర్లోని కుందల్వన్లో నిర్వహించారు. ఈ కౌన్సిల్కు వసుమిత్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు అనమాట. సో ఇంపార్టెంట్ వన్ లైనర్స్ రిలేటెడ్ టు బుద్ధిజం. బుద్ధిజంకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వన్ లైనర్స్ చూద్దాము. సో ఆఫ్టర్ ది ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ బుద్ధిజం స్ప్లిట్ ఇంటూ హినాయన అండ్ మహాయన. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగిన తర్వాత బుద్ధిజం అనేది 2 పార్ట్లుగా డివైడ్ అయింది. అది హినాయన మరియు మహాయన. ది సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్ వాజ్ విక్రమ్శిల. ఓకే. బుద్ధిస్ట్ లెర్నింగ్కి సంబంధించినటువంటి సెంటర్ ఏంటంటే విక్రమ్శిల అనమాట. సో బుద్ధిజాన్ని నేర్చుకోవడానికి సంబంధించినటువంటి కేంద్రం విక్రమ్శిల. విచ్ రూలర్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ ది ఫేమస్ విక్రమ్శిల యూనివర్సిటీ ఫర్ బుద్ధిస్ట్స్. ఓకే. సో బుద్ధిస్టుల కోసం ఫేమస్ విక్రమ్శిల యూనివర్సిటీని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ధర్మపాల. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ ది లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప లొకేటెడ్ ఇన్ ఇండియా. బుద్ధిస్ట్ స్తూపాన్ని స్థాపించింది ఎక్కడ అంటే సంచిలో అండి, మధ్యప్రదేశ్లో అనమాట. సో అశోకుడు దీన్ని స్థాపించడం జరిగింది. ఇంకా హూజ్ బుక్ ఈజ్ జాతక. సో జాతక అనేటువంటి బుక్ ఎవరిది అంటే బుద్ధిస్టులది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సింబల్స్ ఆఫ్ బుద్ధిజం రిలేటెడ్ టు ది లైఫ్ ఆఫ్ బుద్ధ. సో బుద్ధుడ పుట్టుకకి సంబంధించి కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. సో ఆ సింబల్స్ ఏంటనే చూద్దాము. లోటస్ అండ్ బుల్ వచ్చేసి బర్త్ని తెలియజేస్తుంది, జన్మించడాన్ని తెలియజేస్తుంది. హార్స్ వచ్చేసి హోమ్ రెనౌన్సియేషన్ అంటే ఇంటి నుంచి వెళ్ళిపోవడం, త్యాగం చేయడం అనమాట. తర్వాత పీపాల్ అంటే బోధి ట్రీ వచ్చేసి నాలెడ్జ్ గురించి, జ్ఞానాన్ని తెలియజేస్తుంది. చక్ర వచ్చేసి ఫస్ట్ సర్మన్ అనమాట, ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ సర్మన్ గురించి తెలియజేస్తుంది. ఫుట్ ప్రింట్ వచ్చేసి నిర్వాణ గురించి తెలియజేస్తుంది. ఇంకా డెత్ వచ్చేసి స్తూప
స్తూపం వచ్చేసి డెత్ గురించి తెలియజేస్తుంది అనమాట. సో ఇవి బుద్ధిజంకి సంబంధించినటువంటి కొన్ని సింబల్స్. సో ఇవి మనకి జైనిజం అండ్ బుద్ధిజం యొక్క ముఖ్యమైనటువంటి బిట్స్ అండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్సు మేము కొత్తగా యాడ్ చేయడం జరిగింది. 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఉంది. ఇందులో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. నేను మీకు సజెస్ట్ చేసేది 499 రూపీస్ అనమాట. అంటే ప్రైస్ ఎక్కువ ఉందని కాదు, మీకు బెనిఫిట్ అయ్యే విధంగా ప్రతి కోర్స్ ఇందులోనే ఉంటుంది. వీడియో క్లాసెస్ ఇందులోనే ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే ఉంటాయి, 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్ బిట్స్ ఇందులోనే ఉంటాయి, రీజనింగ్ క్లాసెస్ కూడా ఇందులోనే ఉంటాయి. అండ్ దీనితో పాటు మాక్ టెస్ట్లు, ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో ఈ ఒక్కటి మీరు తీసుకుంటే మీకు అన్నీ కూడా యాక్సెస్కి వస్తాయి కాబట్టి సో నేను మీకు ఇది సజెస్ట్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.